అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేము గనక అధికారంలోకి వస్తే 3 నెలల్లో ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవన్నీ విడుదల చేస్తామని ఎన్నికల్లో తిరుగుతూ హామీ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 4,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. విద్యా దీవెన, వసతి దీవెన ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్లెస్ ప్రోగ్రామ్. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రామ్ ని మేము రద్దు చేసి డైరెక్ట్ గా ఆ ఫీ మేము డైరెక్ట్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ కి, డిగ్రీ కళాశాలకి, మెడికల్ కాలేజెస్ కి డైరెక్ట్ ఇస్తాం. మీరు హాయిగా మీ తల్లిదండ్రులకి ఎలాంటి టెన్షన్ లేకుండా మిమ్మల్ని కాలేజెస్ పంపించారు. చదివే బాధ్యత మీది, మీ సమస్యలు తీర్చే బాధ్యత నాది అంటూ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,788 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తాజాగా మరో 1,200 కోట్ల రూపాయల పెద్ద మొత్తాన్ని బకాయిల చెల్లింపుకు విడుదల చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా విద్యార్థుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ చేసేలా విధానాన్ని రూపొందించారు. తాజాగా విడుదల చేసిన 1,200 కోట్ల రూపాయలతో పాత బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్ అయ్యేలా చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఊరటనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల కోసం మొత్తం 2,986 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10 లక్షల విద్యార్థుల సర్టిఫికేట్లు అందేలా కృషి చేసింది. విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని యాజమాన్యాలను ఆదేశించింది. నారా లోకేష్ గారు విద్యార్థుల సంక్షేమానికి ఇస్తున్న విలువకు ఇది అర్థం పడుతుంది. అంతేకాకుండా 3 నెలల్లో మరో 1,400 కోట్ల బకాయిలు కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టమైన ప్రకటన చేశారు. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం. స్పెండింగ్ ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలల్లో మేము రిలీజ్ చేస్తాం.